నయ్యా క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమైనా నాకు యేసే కావాలి. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. ఈ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? ఈ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? ఈ నన్ను పెంటగించాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఈ లోకమే నేను పెంటగించాను నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైననేమి అధిలాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైననేమి అధిలాభము. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమ అయినను శత్రువైనాను, శ్రమ అయినను శత్రువైనాను, నిన్ను నన్ను వేరు చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా, క్షణమైనా నిన్ను వీడి నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? హల్లెలూయా. రెండమ్మ పాడువారండి, పాటలు పాడువారు. నా ప్రభువా కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించితివా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా, ఓ నా ప్రభువా. దుష్టుండానై మల్లెము మోని
గృచితి తండ్రి ప్రక్కలోన దుష్టుండానై బల్లెము బోని గృచితి తండ్రి ప్రక్కలోన కేక వేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా కేక వేసి నీదు ప్రాణం సిలువపైన అర్పించితివా కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా 3 దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా 3 దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా నరక్షణకై సజీవముతో సమాధిని గెలిచి లేచిన తండ్రి నరక్షణకై సజీవముతో సమాధిని గెలిచి లేచిన తండ్రి కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా ఆరోహణమై వాగ్దానాత్మన్ సంగము పైకి పంపించితివా ఆరోహణమై వాగ్దానాత్మన్ సంగము పైకి పంపించితివా నిరాకడకై నిరీక్షణతో నిందల నెల్లా భరించెదను నిరాకడకై నిరీక్షణతో నిందల నెల్లా భరించెదను కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా హల్లెలూయా మన విభుని పూజ చేయుటకు రండి రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి కరుణగల సోదరుండై ఈయాన ధరణికే తెంచనయ్యా
కరుణగల సుధరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. స్థిరముగా నమ్ముకొనినా మనకు సగు పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి. మన విపుని పూజ చేయుటకు రండి. నక్కలకు బరియాలుండే నాకాశ పక్షులకు గూళ్ళుండేను. నక్కలకు బరియాలుండే నాకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను. ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఎట్టి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా. ఎట్టి శ్రమలను పొందినా రక్షకుని పట్టుదలతో నమ్మినా. అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. అట్టహాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలో. త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరాలో. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరముడెన్నడు దూరము. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరముడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని. ఈ జయశాలి కన్నా మనకింకా రాజవారును లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. నిలబెట్టు ఆడవు గణపరచు ఆడవు హెచ్చించు ఆడవు మా పక్షము నిలచి జయమిచ్చు ఆడవు స్థిరపరచు ఆడవు బలపరచు ఆడవు కోటే నిలబెట్టు ఆడవు గణపరచు ఆడవు హెచ్చించు ఆడవు మా
స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు అందని కార్యములన్నీ జరిగించుచున్నవి మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములన్నీ జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కల మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కల మొత్తం మార్చగలవు కల నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా మా దేవా నీవే మాట్లాడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాట్లాడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు హల్లెలూయా నా గొర్రె పిల్లను ఏసే గొర్రె పిల్లను నేను వదకితే బడిన
గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను నా తలపై ముళ్ళ గుచ్చబడినవి నా తలంపులన్నివి ఏడుస్తున్నవి నా తలపై ముళ్ళ గుచ్చబడినవి నా తలంపులన్నివి ఏడుస్తున్నవి నా నోముపై ఉమ్మబోయబడినవి నా రాతలు చెదిరిపోవుచున్నవి నా నోముపై ఉమ్మబోయబడినవి నా రాతలు చెదిరిపోవుచున్నవి యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను నా కాళ్ళకు మేకుల దిగబడినవి నా పాదము రక్త సిద్ధమైనవి నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా పాదము రక్త సిద్ధమైనవి యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను యేసు గొర్రె పిల్లను నేను వదకితే బడిన గొర్రె పిల్లను వదకితే బడిన గొర్రె పిల్లను దేని సూత్రం నీదెంత కరుణ కరుణామయా నీదెంత జాలి నజరేయా 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 నీదెంత జరుణ కరుణామయా నీదెంత జాలి నజరేయా 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 మా పాపమంతా గాయాలుగా జాల్చావు నీ మీన పూమాలగా మా పాపమంతా గాయాలుగా దాల్చావు నీ మీన పూమాలగా మా కర్మమంతా ఆశిలోవగా యోసేపు ప్రభువా నీ మోపునా మా కర్మమంతా ఆశిలోవగా మోసేవు ప్రభువా నీ మోపునా నీదెంత కరుణ కరుణామయా నీదెంత జాలి నజరేయా నజరేయా
నజరేయా. ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలబోసినావు నీరుదేదమే. ప్రభువా మా పాప ప్రక్షాళనముకై వెలబోసినావు నీరుదేరమే. దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణమే. దేవా మా ఆత్మ పరిశుద్ధికై బలిపెట్టినావు నీ ప్రాణమే. నీదెంత జాలి కరుణామయా, నీదెంత జాలి నజరేయా. నజరేయా నజరేయా, నీదెంత కరుణామయా, నీదెంత జాలి నజరేయా. నజరేయా 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 నజరేయా. హల్లెలూయా. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే శోకని పరిశుద్ధుడని పాప పరిహారార్థం శిలువ మరణమొంది
నీవేగా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. హల్లెలూయా. తింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. నీ సాటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును,
సేవింతునయ్యా. నీవే నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీవే నా మార్గము, సత్యము, జీవము. నీవే నా రక్షణ, విమోచన, దుర్గము. నీ సాటి దేవుడు లేనయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేనయ్యా. దేవుడు లేరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేరయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, 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 ఆరాధింతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా. పాడు వినిపించిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పురుషుల నుంచి ఒకరు వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. దాని తర్వాత స్త్రీల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. ఇంతవరకు ప్రార్థన ఎవరైతే చేయలేదో వారు చేయవలసిందిగా కోరుచున్నాను. పురుషుల నుంచి స్టిఫెన్ వచ్చి ప్రార్థన చేయవలసిన కోరుచున్నాను. స్త్రీల నుంచి ఒకరు ఎవరైతే ఇప్పుడు వరకు ప్రార్థన చేయలేదో వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతమైన మా తండ్రి, కృపగల రాజ్యానికి స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాను నాయన. ఇదిగో తండ్రి, గడిచిన దినమంతయు నీ సజీవ రెక్కల చాటును భద్రపరుచుకుని నాయన, ఈ దినము, ఈ సమయమును, ఈ క్షణమును ప్రభు మాకు ఇచ్చావు. నీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుచున్నాను నాయన. ఇదిగో తండ్రి, ఈ కూడిక ఆశీర్వదకరంగా, దీవెనకరంగా ఇదిగో తండ్రి మీరు నడిపించండి. మీ సహాయం అనుగ్రహింపచేయండి ప్రభు. ఇంతవరకు స్తుతిపాటలో మీరు మాకు తోడై ఉన్నారు నాయన. నిన్ను స్తుతించి గణపరచడానికి మాకు చక్కటి అవకాశమును, సమయమును ఇచ్చావు దేవా. నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను నాయన. ఇదిగో ప్రభు, ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉండండి ప్రభు. వాక్య పట్టణంలోని ఇదిగో తండ్రి, అలాగే ఆరాధనలోని ఇదిగో తండ్రి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి. అలాగే ప్రభు, దైవజనులు ఇదిగో తండ్రి వాక్యము చెప్పుచుండగా ఏడంతల ఆత్మతో ఆయన అభిషేకించి మాకు కావాల్సిన ఆత్మాభిషేకమును ఇదిగో తండ్రి అలాగే ఆత్మ భోజనమును మీరు వడ్డించండి. మీ సహాయమును దయచేయమడుచు ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. కూడిక పెట్టుకుంటున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. స్వస్థతను మీరు అనుగ్రహింపచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందులు, ఇరుకులు మీరు తీసివేయండి ప్రభు. ప్రతి విషయంలో మీరు సహాయము చేసి విశ్వాసంతో అడుగుచుండగా మీరు కార్యము చేయమని ఇదిగో తండ్రి మేమందరము ఇదిగో తండ్రి శ్రద్ధ కలిగిన వాక్యాన్ని వినడానికి కృప చూపండి ప్రభు. ఆ వాక్యానుసారముగా నడిచే భాగ్యమును దయచేయమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున విశ్వాసమును బట్టి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ. ఇటు రీతిగా ప్రవ్వ మమ్మల్ని అందరినీ ఏకీభవించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ దినమున అనేక మంది ప్రవ్వ చూడలేని వారు నాయన, వినలేని వారు చాలామంది ఉన్నారు తండ్రి. నాయన ఇటు రీతిగా మమ్మల్ని అందరినీ ఏర్పరిచినందుకు నీకు ఘనత మహిమ చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. ఇదిగో ప్రవ్వ, ఇంతవరకును ప్రవ్వ మరి ఆరంభము నుంచి ప్రవ్వ నాయన నీవున్నావు తండ్రి. నాయన ప్రార్థనలోను ప్రవ్వ, అలాగే వాక్యములోను, అలాగే ప్రవ్వ నాయన తండ్రి పాటలోను ప్రవ్వ నీవుండి నాయన ఇంతవరకు నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వ. ఇంకను ప్రవ్వ విత్తుచున్న వాక్యమును బట్టి ప్రవ్వ మా హృదయంలో నాటబడటానికి నాయన మీరు నాయన సహాయము దయచేయండి తండ్రి. ఎవరైతే విత్తుచున్నారో వాక్యమును ప్రవ్వ మా హృదయంలో నాయన సాతాను నాయన దొంగిలించుకెళ్ళిపోకుండా ప్రవ్వ నాయన మా హృదయంలో భద్రపరుచుకుని ప్రవ్వ మేము నెమరు వేసుకుని ప్రవ్వ వాక్యాన్ని బట్టి ప్రవ్వ మేము అందరము కూడా ప్రార్థించడానికి నీవు సమయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా మేము వస్తున్నాం వెళ్తున్నాం కాదు తండ్రి, నీ ప్రార్థన నాయన మేము గ్రహించుకునే హృదయమును మాకు దయచేదేవా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభా. నాయన ఎవరైతే ప్రభా అనారోగ్యాలతో ఉన్నారో ప్రభా, అనారోగ్యాల నుండి విడుదల దయచేదేవా. అయ్యా ఇదిగో ప్రభా ఈ ఇంటిలో ఉన్న ప్రభా, ఎవరైతే గృహములో ప్రభా నాయన మీటింగ్ పెట్టించుకున్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా. మారు మనసు లేని వారికి ప్రతి నాయన మారు మనసును దయచేదేవా. నాయన నీ రక్షణలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా
సమయము తక్కువగా ఉన్నను ప్రవ్వా నాయన నువ్వు విస్తరించుచున్న వాక్ష్యము ప్రభా మా హృదయంలోకి వెళ్ళటలేదు ప్రవ్వా నాయన సాతాను దొంగిలించుకెళ్ళిపోతుంది ప్రవ్వా. ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వా మీరు దర్శించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా. ఎవరైతే ప్రవ్వా అనాలోచనతో వస్తున్నారో ప్రవ్వా నాయన ప్రతి సమస్య నుండి ప్రభా విడుదల దయచేదేవా, రక్షణలోకి నడిపించు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నాయన నీ సన్నిధానం నుండి తొట్టిల్లపోకుండా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నేను రక్షించమని నాయన పేరున అడుగుచున్నాను తండ్రి. నీ దర్శనము మేము చూసేవారుగా ప్రభా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నా ప్రార్థనలు ఏమైనాను తప్పులుంటే ప్రభా నన్ను క్షమించండి ప్రభా నాయన. ఇంకను ప్రభా ప్రార్థించే కృపను ఇంకా జరగబోయే నాయన కార్యక్రమం అంతట్లోనూ ప్రభా నీ ఉండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన ప్రాదాల వరకు చేర్చుకుంటారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్య భావనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఏసన్న వచ్చి చదివి వినిపిస్తాడు. 6 నుంచి 10 వరకు మంద పద్మ గారు వచ్చి చదివి వినిపించవలసిన కోరుచున్నాను. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఏసన్ చదువుతాడు. 6 నుంచి 10 వరకు మంద పద్మ గారు వచ్చి చదివి వినిపిస్తారు. యెహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు ఆదరించుచున్నవి, నన్ను బాగు చెయ్యము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గుర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దేవత దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాండి. సమయం ఇచ్చిన సేవకులకు నడిపిస్తున్న అధ్యక్ష వారికి సంఘం అంతటి కూడా వందనాలండి. కీర్తన రాసిన పుస్తకము 6వ అధ్యాయము 6 నుంచి చదువుకుందామండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలిజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనుకకు మళ్ళిదరు. కొద్ది వక్షం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క 15వ శిలువ జానకుడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కుటుంబస్తులు వాళ్ళ పేరు చదువుతున్నాను. ఇవాళ కూటం ఏర్పాటు చేసిన వారి యొక్క పేర్లు చదువుతున్నానండి. రాపాక బాలరాజు గారి యొక్క కుటుంబం ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసింది. అలాగే రాపాక రాజుబాబు, సంజయ్ గారు, అలాగే నల్లి అరుణ వారి కుటుంబం, అలాగే రాపాక పెద్ద బేబీ గారు ఈ యొక్క వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కూడిక ఈ యొక్క గృహమందు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ యొక్క కుటుంబస్తులు వచ్చి ఒక సమయంలో సాక్ష్యం తెలియవలసింది కోరుచున్నాను. చెప్పబడిన ఈ యొక్క కుటుంబస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కొక్కరు వచ్చి అలాగే సంఘ బిడ్డల సహోదరులందరికీ వందనాలు. నేను చెప్పవలసిన జడ్జిమెంట్ అంటే దేవుని మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతగానో దేవుడు మరి మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. ఎందుకంటే మాకు ఇప్పుడు కూడా ఇంతకుముందు నేనైతే బలహీనతలను అయిపోయినట్టుగా
నేను అంత అనుకునేదాన్ని, నీ చిత్తమైతే నన్ను పిలుచుకోలేదు నిలబెట్టుకోమని అలాగ నేర్చబడిపోయినట్టుగానే అడిగేదాన్ని. కానీ తిరిగి మళ్ళీ ఆరోగ్యం పొందుకుని మీ అందరిలో ఉత్సాహంగా సంతోషంగా మరి మసలి మళ్ళీ పనులు చేసుకోవటానికి దేవుడు కృప చూపేవాడు. అలాంటిది ఎప్పుడు కూడా బాలరాజు గారు ఇంత నేర్చబడిపోవటం ఎప్పుడు లేదు. అటువంటిది మరి మేమందరం వెళ్ళాము. రాజమండ్రి వచ్చేటప్పుడు మేము వెళ్ళొచ్చి తోడుకోడలు మేము వెళ్ళాము, వచ్చేసాము. వచ్చిన తర్వాత మీ అక్క ఎలా ఉందండి, కాళ్ళు ఆసుకొని అన్నాను. అప్పటి నుంచి ఇంకెళ్ళాలని అంతర్వేది రోజు బయలుదేరారు. అంటే అక్కడ మామూలుగా ఏమీ తినలేదంటే ఆడపడుచుకోండి కూర వేసి పెడితే అక్కడి నుంచి ఏంటంటే ఇంక ముందే బలహీన పొందుకోమలు మరి తెలీదు, మంచి బలహీనంగా లేరు. అయితే వాంతులు పట్టేసుకున్నాను బస్సులోను. వాంతులు పట్టేసుకుంటా వాంతులు బస్సు అయితే డైరెక్ట్ లేదు. రావులపాలెం వచ్చేసరికి కళ్ళు తిరిగిపోయి, కళ్ళు పచ్చబడిపోయి, దారి కాపాడగా బర్రెదో చెదిరిపోయి పిచ్చుడిలాగా అయిపోయి మనిషి ఏం పడిపోతున్నారంట, నల్లపోతున్నారంట. బాబు మీరు నాకు 2 బిళ్ళలు తెచ్చిపెట్టండి, 2 బిళ్ళలు అంటే బస్సులు తిరిగి కాడ అన్నమాట. సరిగ్గా బస్ స్టాండ్లోను ఎవరు పట్టించుకుంటారు, ఎవడో ఇటు తాగి ఉండొచ్చు, లేదా బొరపావ కొంచెం అదే మెంటలు వచ్చి ఉంటారు తప్ప గమ్మును ఎవరు పూసుకోరు కదా. అటువంటి సమయంలో ఎప్పుడు ఫోన్ ఎట్టుకెళ్ళరు. అటువంటి మనిషి నేను అన్నాను వెళ్ళేటప్పుడు, అండి ఫోన్ ఎట్టుకొని జోలు బాబా అది బరువు అయిపోతుంది అని మీకు అన్నాను. అయితే ఫోన్ పట్టుకెళ్ళారు. అప్పుడు కొంచెం ఇప్పటికో ఐడియా వచ్చి ఆ ఫోన్ చేస్తే మా మనవడు లోకేష్కి వెళ్ళిందని ఫోను. అవన్నీ ఎక్కడున్నావు అక్కడే ఉంది తాతయ్య, నేను అక్కడ కదలకు, నేను వచ్చేస్తున్నాను అంటూ మాట్లాడుతూ మా అబ్బాయి ఇద్దరు కారు వేసుకుని వెళ్ళి ఎక్కించుకొస్తాను పొడికి వాంతులతో తీసుకొచ్చి ఎక్కడో మెడిసిన్ ఇప్పించి తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. ఆ రాత్రి బాగానే పడుకున్నారు. మరి పొద్దున్న సీరియస్ అయిపోయింది. అప్పుడు మంచి పొజిషన్లో లేదు. అప్పుడు ఎంఎస్ దగ్గర తీసుకెళ్తే అతను ఆ సాలన్లు అన్నీ పెట్టించి ఎక్స్రేలు తీస్తే కొలెస్ట్రాల్, తర్వాత మెల్లనరాలు, షుగర్, బీపీ మొత్తం ఫుల్ అయిపోయినాయి. అయితే బాగానే అక్కడ బుజ్జి దగ్గర మా పాప దగ్గర 10 రోజులు ఉన్నాము. అయితే అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత కాకరకాయ వండి రసం ఈ నాకంటే వండాను. ఆ నైటు 1 గంట రాత్రి కాడి నుంచి వాంతులు భయంకరమైన వాంతులు. మనిషి పొజిషన్ బాగట్లేదు. నేను బకెట్ పెట్టడం ఆన్ చేసుకోవటం అలాగే జరిగిపోతుంది. ఆ పని 3 గంటల టైంలో నాకు కడుపు నొప్పి వస్తుంది అన్నారు. ఆగండి కిందకి వెళ్ళలేదు, ఆగని బకెట్ పట్టపోయేటప్పటికి ఇంక నిలబడలేక మోషన్ జరిగేసింది. మోషన్ అయ్యి బాబు ఏంటిది అనేసి భయపడి మళ్ళీ గబాబా కడిగి అన్నీ కొడుకుని తీసుకెళ్ళి మళ్ళీ పడకబెట్టి ఏం చేయను, ఇప్పుడు ఎక్కడ ఫోన్ చేయను, చీకటిని ఎవరు వెళ్తారు, ఏంటి పరిస్థితి అని అలాగా ఆలోచిస్తూ ఈ లోపల నా బీపీ పెరిగిపోయి భయంకరం పుట్టేసి నిలబడలేకపోతున్నాను. ఈయనకేమో వాంతుల మీద వాంతులు. తెల్లవారుజాము 4:30 అవుతుంది. అప్పుడు డాక్టర్ గారు ఫోన్ చేశాను, చేయను డాక్టర్ గారికి. ఎవరినైనా పంపించమ్మన్నారు. ఏం చేయనండి, ఇంటి దగ్గర పిల్లలు ఎవరు లేరు, పరిస్థితి ఏంటి తెలియట్లేదండి అంటే నా దగ్గర టాబ్లెట్లు కూడా లేవు, మరి షాప్ తీరు, నాకు కొంచెం ఎలుగొచ్చాక వస్తాను అన్నాడు. ఈ లోపల మా తోడుకోళ్ళ ఫోన్ చేశాను. పరుగు నల్ల ఒకళ్ళు వెనకాల వచ్చారు. మరి రాత్రి 2 గంటల కాడి నుంచి నువ్వేం చేస్తున్నావు అని చెప్పన్నారు. ఇదిగో పరిస్థితి అని చెప్తే పొద్దున కంగారు మళ్ళీ ఆయన తీసుకొచ్చి సలాన్లన్నీ పెట్టిస్తే దేవుడి మహాకృపను బట్టి పొజిషన్ బాగోలేదు, కోమాలకి వెళ్ళిపోయారు. అటువంటి టైంలో అన్నాను నేను, ఈయన మాట్లాడటానికి ఆడ గబాబా స్పీడ్ ఎక్స్ప్రెస్ లాగా నాకంటే భయంకరంగా మాట్లాడుతుంటాడు. ఈయన తగ్గించుకోవాలని దేవుడిని అడగాలి, నాకు దీని మనసు కావాలి, దీని అర్థం కావాలి, సహనం కావాలి, ఓర్పు కావాలి, అన్ని విషయాల్లో కూడా నేను నెమ్మది కలిగి ఉండాలని ప్రతి ప్రార్థనలో కూడా నువ్వు అడిగితే మనం ఎంత మౌనంగా వెళ్ళిపోతామో, ఎంత విధిగా ఉంటామో దేవుని ఆయన ఆత్మ మనలో ఉంటుంది, నెమ్మదినిస్తాడు. కానీ ఎక్స్ప్రెస్లో మన స్పీడ్ చేసేడు మాట అదే మనం అన్ని విషయాల్లో కూడా తగ్గించుకుని మాట్లాడాలంటే దేవుడిని అడగాలి. అనేదాన్ని అయినా అనకుండా అనేసేవారు. అయినా కానీ నేను ఏం పట్టించుకునేదాన్ని కాదు. అయితే దేవుడి మహాకృప బట్టి ఈ బాబు క్షమించు, మరి ఎలా నిలబెట్టుకుంటాను నీకు చిత్తం బాబు అని ఆ వేళ అంతా మేము బాధపడి దేవుడి కప్పు చెప్పుకుంటూ అలాగే మసులుకున్నాను. అది తర్వాత మా అబ్బాయి ఇచ్చాడు. అందరూ అదే హైదరాబాద్ నుంచి వచ్చారు, కంగారు పడ్డారు. ఇవన్నీ దేవుడి మహాకృపను బట్టి అబ్బాయి కోలుకున్నారు. ఇప్పుడు కంటి చూపు లేదు, అస్సలు అంతలేదు, ఎట్టి వెళ్తున్నారు తెలీదు.
ఈ స్థితిలో ఉన్నారు. ఏంటి ప్రభా నన్ను క్షమించు, నాలో పాపని క్షమించు, నీకు విరోధంగా నేను బాబు నేనున్నానేమో నాకు తెలియదు, క్షమించు. నా భర్తకు కంటి చూపు ఈ స్థితిలో చూపు కూడా లేదని అడిగితే దేవుడు మహా కృపను బట్టి దారి కనిపిస్తుంది. బాగానే కొంచెం బాగా వెళ్తున్నారు. అయితే షుగర్ కంట్రోల్లోకి వచ్చింది అనుకున్నాను. అయితే దేవుడు మహా కృపను బట్టి దైవజనుల ప్రార్థన, మన సంఘ బిడ్డల సహోదరుల ప్రార్థన దేవుడు ఆలకించి కొడుకులు జరుగుతున్నాయి, నేను ఏం చేయాలి ఇప్పుడు ఎట్లాగా అని ఇద్దరు సహోదరులు అడిగితే వాళ్ళు కదన్నా సరే క్షమించు, అయితే నీ చిత్తమైతే నీ బలిపేట నాకు నా వంతుగా నాకు ఉమ్మం కాస్తుంది, లేదంటే నువ్వు ప్రేరేపించుకుంటే ఎక్కడ ప్రేరేపిస్తావు, అది నాకు ఎక్కడ ప్రేరేపించుకుని నీ చిత్తమని ఆలోచిస్తే అప్పుడు కాసుబాబు నాన్న ఏం బాబా పెట్టలేదు కదా, నువ్వు కూడా ఏం చేద్దాము ఏంటంటే లే చిన్న పెట్టేద్దామని ఈవేళ ఇలాగా పురమాయించారు. దేవుడి కృప నాకు ఎక్కడ ఇచ్చినా ఇష్టమే బాబా. ఇప్పుడు నేనైతే నాన్న ఏమంటున్నారు, ఎక్కడైనా పర్లేదు, కానీ బలిపీఠం మాత్రం మనం అశ్రద్ధ చెయ్యొద్దు అని ఒక మాట అన్నాను. మరి మనకు బలహీనతలు ఉండొచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టు, ఆయనే ఇస్తాడని నువ్వేం భయపడొద్దు. మరి కాసుబాబు అయితే పెట్టేద్దామమ్మ అన్నాడు అని ఈరోజు మరి ఇలాగా ఆలోచించాం. ఈ లోపల వాళ్ళ మధ్యలో పోలేదు, 24 గంటల నొప్పి వచ్చింది అమ్మాయికి. అవని ఏదేమైనా బాబాని కంగారు పడకు, ఈ ప్రార్థన కాడ మేలు కొరకే, ఆ బిడ్డ అవసరంగా ఉంటుంది, జరిగించేయాలి ప్రార్థనలో, మరి విట్టి బరులు మళ్ళీ కూడికి ఆపొద్దు అన్నాను. మరి దేవుడు మా హక్కురపట్టి ఆ బిడ్డ కాడ మరి ఆపరేషన్ అయిందని ఆరోగ్యంగా ఉందని నమ్ముచున్నాను. ఆ బిడ్డ కోసం కాడ మీరు ప్రార్థన చేయండి. మరి సంధ్య చెల్లెలు గారు అలాగే బేవాక గురించి కుటుంబం అందరి గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి కాడ మా సమక్షాల్లోనూ ఎన్నో ఆలోచించాం, కానీ మన ఆలోచనలు కాదు దేవుని ఆలోచనలు, దేవుని అనుగ్రహం ఆయన జరగాలన్నప్పుడు జరుగుతుంటుంది. ఇదే నేను మరి అందరి ప్రార్థనలో మా గురించి, నా భర్త ఆరోగ్యం గురించి, మా బిడ్డల గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మరి ఆలోచమైంది. అలాగే చేస్తున్నారు మరి స్మైల్ ఏమండి పరీక్షలు అంటుండే పిల్లకి, ఆ పిల్ల కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ పిల్ల పాపం ఇంట్లో చక్క పెట్టుకుంటుంది, అన్ని పళ్ళ మరి దేవుడు నిజంగా బిడ్డకి ఈ వయసులో అంత ఓర్పునిచ్చాడు దేవుడు. ఇంకా బిడ్డకి సమీక్షతం జ్ఞానం ఇచ్చేటట్టు, మరి ఆ బిడ్డ మంచిగా పరీక్షలు రాసుకునేటట్టు, మరి అలా మా అమ్మకి ఎంతో సహకారంగా ఉందా బిడ్డ. అది అలాగే ఇదిగో సంజయ్ బిడ్డలు ఇద్దరు కాసుబాబు కోసం, అక్కడ మరి కృష్ణకుమారి మరి రమేష్ వారి కుటుంబాల కోసం, మరి అందరి కోసం కూడా మరి కుటుంబంలో సహోదరులందరి కోసం, బిడ్డలందరి కోసం మీరు అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సత్యం దేవుని దీవించిన. మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి వారి గురించి. వారికి దేవుడు మంచి ఆరోగ్యం అనుగ్రహించేలాగిన, బాలరాజు గారికి ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించేలాగిన మీ అందరూ కూడా వారి గురించి ప్రార్థన చేస్తారని చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. అందరూ లేచి నిల్చున్నట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. స్తుతి ఆరాధన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. యవన బిడ్డలు వచ్చినట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు దేవుని వైపు చాపి హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు నాయనా, ఆత్మస్వరూపుడానికి స్తోత్రములు, దేవానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ స్తుతిందామా, అందరూ స్తుతిందాం, దేవుని స్తుతిందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై
ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగులో నింపితివి సదయుడవై నా పాదములో తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపతో నడిపించు వాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించు వాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరములు చాచి జరరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాచి జలరాశులో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదము రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను
రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను మహామహిమతో నింపబడిన దేవా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మా స్తుతుల సింహాసనము నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా 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 ప్రార్థన చేసనడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా ఈ యొక్క నాయనా ఇలాంటి సువార్త కూడికల్లో తండ్రి నాయన ఈ యొక్క 15వ కూడికలో తండ్రి నాయన ప్రవేశపెడతానికి నాయన మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తాను తండ్రి. ఇంతవరకు తండ్రి నాయన 14 ఒక సిలువ జాన కూడికలు తండ్రి నాయన మంచిగా నాయన జరిగించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన నాయన మీ యొక్క ఆత్మ ప్రేరణను బట్టి మీ యొక్క ఆత్మ సంచారం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ యొక్క 15వ నాయన సిలువ జ్ఞాన కొడుకు తోడకుండా తండ్రి నాయన మంచిగా జరగడానికి మీరు సహాయముడు దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. ఈ యొక్క నాయన ప్రాంగణంలో తండ్రి నాయన నీ యొక్క ఆత్మ అభిషేకమును తండ్రి నాయన ఇక నన్ను ఉంచమని అడుగుచున్నాను తండ్రి నాయన. నీ యొక్క వాక్యం వెల్లడవుగా తండ్రి నాయన బిడ్డలందరూ కూడా తండ్రి నీ యొక్క ఆత్మను పొందుకోవడానికి సహాయముడు దయచేయమని అడుగుచున్న వారి యొక్క మనసులతో తండ్రి నాయన వాక్యం వినడానికి సహాయముడు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఈ యొక్క సిలువ జానకుడిలో బలపడటానికి సహాయముడు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎక్కనైనా ఎవరైతే నాయన కూడికి నాయన గృహమందు నేను పెట్టించి ఉన్నారు తండ్రి వారిని దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఆశీర్వదించమని అడుగుచున్నాను. వాక్యం ద్వారా బలపరచమని అడుగుచున్నాను తండ్రి. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాను తండ్రి. సమయం తండ్రి నాయన నీ యొక్క నాయన సేవకు తండ్రి నాయన వాడటానికి నాయన వారికి నాయన కృప చూపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. దుష్టుడు వెట్టు వెళ్ళిపోకుండా సమయాన్ని దొంగిలించుకోకుండా తండ్రి నాయన వాక్యం వారి నాయన మనసులో భద్రపరచుకోవడానికి మీరు సహాయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సమయంలో వాక్యంకి వెళ్ళిచుండగా మాతో అందరితో మీరు మాట్లాడతారని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా మీ యొక్క స్థానంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాను. మరొకసారి కూడి వచ్చిన ఈ యొక్క 15వ సిలువ సువార్త కూడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూటాలకి ఒక్కొక్క రోజుకి తగ్గుతున్నట్టున్నారు.
కొన్ని మందికి పెళ్ళిళ్ళ హడావుళ్ళు, కొన్ని మందికి ఆ, ఒక్కొక్కరికి కొన్ని మంది హడావుళ్ళు ఉన్నాయి కనుక వారు ఆ పరిస్థితిని బట్టి రాలేకున్నట్టున్నారు. ఏదేమైనా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, చెప్పబడిన వాక్యం ద్వారా బలపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క 15వ కూడికి 14 కూటాలు మనం అందరం కూడా వాక్యం ద్వారా బలపడ్డాం. ఈ 15వ కూడికలో కూడా వాక్యం ద్వారా మనం అందరం కూడా బలపడదాం. ఈలోగా నేను ఒక చిన్న మాట మీకు తెలియజేసి నా యొక్క మాటలు ముగిస్తాను. రెండవ తిమోతి 2వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. నేను చెప్పిన మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. సరిపోద్ది. వాక్యం కాదు కానీ మిమ్మల్ని ఈ యొక్క వాక్యం వింటున్నారు కదా, ఇంకా మీరు ఈ వాక్యం విన్నదాన్ని మీరు బలపరుచుకోవాలంటే ఈ వాక్యం ద్వారా బలపరుచుకుంటారని తెలియజేస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యం పౌలు గారు పేతురుకి ఏం చెప్తున్నారంటే, చెప్పబడిన ఏదైతే వాక్యాలు ఏదైతే ఉన్నాయో కానీ ఆ ముందు రాసిన విషయాలు అయితే దాని ముందు ఏమైతే ఉన్నాయి కానీ వీటి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే తిమోతికి రాస్తూ, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అవి అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఆలోచించుకోవడం అంటే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏదైతే ఉందో ఈ ప్రతి వాక్యం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోవడం అంటే జ్ఞానం చేయటం. ఇప్పుడు పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, ఉపదేశం ఇస్తున్నారు, ఇలాగ ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా నడవాలి, ఇలాగా కొన్ని రూల్స్ కానీ క్రమశిక్షణ కానీ ఈ తిమోతికి చెప్తున్నారు. తిమోతికి చెప్తూ నేను చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి ఆలోచించు, అవి ఆలోచించమంటే జ్ఞానం చేయి. అవి ధ్యానం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ కింద ఉంది, అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. అంటే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఓ మాట ఒక పౌలు గారు చెప్పిన మాటలను బట్టి ఆలోచిస్తూ చెప్పబడిన వాక్యం అది అర్థమయ్యి అర్థం కాలేనట్టు ఉండి దీనికోసం తప్పిస్తున్నావంటే నేను చెప్పే మాటలు ఏదైతే ఉన్నాయో నువ్వేమిటంటే ఆలోచించు, నీ యొక్క ఆలోచన శక్తి బట్టి ఆలోచించు, ఆత్మపూర్వకంగా ఆలోచించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అవి అర్థమవుతాయి. వాటిని ఏ వాక్యం ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంట వివేకమును అనుగ్రహిస్తాడు, అంటే తెలివిని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ యొక్క లెంట కూటాల్లో మనకి వినబడుతున్న వాక్యం మనం ఏం చేయాలంటే విన్నదాన్ని మనం ఏం చేయాలంటే అక్కడ ఆలోచించాలి. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అంటే ధ్యానం చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు శ్రమల గురించి చెప్పిన, లేదంటే సిలువ జానకుటికల్లో శ్రమలు అంటే ఏంటి, శ్రమలు వస్తే ఎలా నిలబడాలి అని ఒక అంశం మీద వెళ్తున్నారు, ఒక్కొక్క అంశం మీద. ఆ అంశాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే ఆలోచించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత.
విన్న వాక్యం బట్టి ఆలోచన చేశారనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే దేవుడు ఏం చేస్తారంటే ఆలోచన శక్తి అంటే ఆ, ధ్యానం చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మనకేం చేస్తాడు, వివేచన అన్నది ఇస్తాడు. అది అర్థమవుతానికి, అది ఆత్మీయ కోణంగా అర్థమవుతానికి, మనము దాని నుంచి ఏం నేర్చుకోవాలి, మనం ఎలా బలపడాలి, దాని గురించి మనం రోజు రోజు ఏదైతే వాక్యం చెప్పబడుతుందో దైవజనులు నిలబెట్టి కానీ, లేదంటే సెక్రటరీగా నిలబెట్టి కానీ, రంజిత్ నిలబెట్టి కానీ, ఎవరు నిలబడినా చెప్పబడిన వాక్యం ఏదైతే బయలు అవుతుందో ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి, రోజు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చెయ్యాలి, జ్ఞానం చెయ్యాలి. దాన్ని జ్ఞానం చేస్తే అప్పుడు మనకు అది అర్థం అవ్వకపోయినా దేవుడు ఏం చేస్తాడంటే అది ఆత్మీయంగా అర్థమవటానికి కానీ, మన క్రియల్లో అర్థం చేసుకోవడానికి కానీ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని జ్ఞానం అన్నది అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు ఈ యొక్క సిలువ జ్ఞాన కూటుకుల్లో వాక్యం ఏమి విన్నా సరే అది విన్న వాక్యాన్ని జ్ఞానం చేయటానికి మీరందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత జ్ఞానం చేయడానికి మీరు ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. మనం దేవుడికి కూడా సమయాన్ని అప్పచెప్పాలి. ఇప్పుడు ప్రార్థన చేసి మనం వెంటనే బయటకు వచ్చేయకూడదంట. ప్రార్థన చేసిన తర్వాత కూడా ఏం చేయాలి, దేవుడు ఏం మాట్లాడతాడా అని కనిపెట్టాలంట. మనం ప్రార్థన చేసేసి నన్ను దీవించు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసిన తర్వాత దేవుడు ఏం మాట్లాడతాడో కూడా మనం వినాలంట. అలాగే మనం ఏం చేయాలంటే ఆ దేవుడికి ఎలాగైతే సమయాన్ని ఎలాగైతే ఇవ్వాలి అని మనం అక్కడ ఎలాగైతే తెలియజేస్తుందో ఇక్కడ విన్న వాక్యం కూడా మనం ఇంటికి వెళ్ళి అది ధ్యానం చేస్తూ దానికి కూడా సమయాన్ని కేటాయించాలి. 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ అది మనం జ్ఞానం చేస్తూ ఉన్నాం అనుకోండి, మన లైఫ్ స్టైల్లో మనకేంటంటే దేనికో ఒక ధోరణ అది ఉపయోగపడుతుంది. ఒక దూరం అంటే మీరు ఒక పనిలో ఉన్నారనుకోండి, ఇది దానికి రిలేటెడ్ అవుతుంది. మీకు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఈ వాక్యం దానికి రిలేటెడ్ అవుతుంది. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు దైవజనులు ఇలా చెప్పారు కదా, శ్రమలంటే ఇలా అన్నారు కదా, అంతే ఇది ఇది దానికి అనమాట, ఇది దీనికి అనమాట అని మీకు అర్థమవుతుంది. మీ యొక్క ఆలోచన మీరు చేయలేదనుకోండి, మీకు ఏం శ్రమ వచ్చినా లేదంటే ఏమి లైఫ్లో ఏం జరుగుతున్నా దాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఆలోచన తట్టదు. మనం ఆలోచన చేయాలంటే వాక్యం చెప్పబడుతున్న వాక్యాన్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు కానీ జ్ఞానం చేస్తూ దాని మీద కొంచెం ఒక శ్రద్ధ నిలిపామనుకోండి, ఈ వాక్యం ద్వారా నేను ఎలా బలపడాలి, లేదంటే వాక్యం ఇవాళ ఏం చెప్పారు అని దాన్ని జ్ఞానం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి ఏంటి కానీ మన జీవితంలో ఆ వాక్యాన్ని ఫలించుకోవడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. కనుక ఈ యొక్క లెంట్ డేస్లో ప్రతి ఒక్క రోజు వాక్యం విత్తబడుతుంది కనుక ఆ వాక్యాన్ని మీరు ఆ వాక్యంలో బలపడాలంటే ఈ యొక్క అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఎలా అయితే హెచ్చరిస్తున్నాడో, ఎలా అయితే నేను చెప్పబడిన ఏదైతే మాటలు ఉన్నాయో నువ్వు అవి ఆలోచించేసినట్లయితే దేవుడు నీకు ఏం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. అటు రీతిగా నువ్వు నడుచుకోవటానికి ఒక తోడ్పాటు ఉంటుంది అని ఈ యొక్క పౌలు గారు చెప్తున్నారు. అలాగే మనకు కూడా ఏదైతే ఈ యొక్క బైబిల్లో నుంచి ఏదైతే వాక్యాలు వినబడుతున్నాయో వాటిని మనం జ్ఞానం చేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే వాటిని అర్థం చేసుకోవడానికి ఒక జ్ఞానం అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి మనందరం కూడా వినబడుతున్న వాక్యంలో బలపడదాం, దాన్ని ఆలోచిద్దాం, దాని ఆచరణలోనికి తీసుకుందాం, దాన్ని పాటిద్దాం. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని ఇచ్చి నడిపించుకుంటాడు. సమస్య ఏదొచ్చినా, శోధన ఏదొచ్చినా మనం నిలబడటానికి ఆ వాక్యం తోడ్పడుతుంది. కనుక మీరందరూ ఈ యొక్క మాటలు మీ యొక్క జీవితంలో అనుభవించుకుంటారని చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయంలో డాడీ వచ్చి వర్తమానం అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. స్తోత్ర హల్లెలూయా. మంచిది. రాత్రి కాల సమయంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే పెద్దలకి, మరి స్త్రీలకి, యవ్వన బిడ్డలకి, నా వెనకాల ఉన్న జనరేషన్ యూత్ వారికి, కాబోయే పెద్దలకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ సైలెంట్గా ఉండాలి. కాబోయే దినాలలో మీరే సంఘ పెద్దలు, మీరే సేవకులు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా.
మరి ఈరోజు బాలరాజు గారు వారి కుటుంబం, అలాగే రాజుబాబు గారు కాసు గారు వారి కుటుంబం, అలాగే అరుణ వారి కుటుంబం, తల్లిగారు వారందరూ కలిసి ఈ యొక్క రోజు శిలువ సువార్త కూడికను వారు ఏర్పాటు చేశారు. వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు కొన్ని మాటలు హెచ్చరించినటువంటి జోషి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. నిన్నటి దినము వారు ఏసన్న గారి సభలకు వెళ్ళి వచ్చేసారు. జోషి, దొరవర్మ, అలాగే స్టీవెను, ఇంకా కొంతమంది. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవులారా, ఈ రాత్రి కాల సమయంలో మరి నా వర్తమానం చాలా అందరికీ పరిచయమైనటువంటి వర్తమానం కాబట్టి ఎన్ని నిమిషాలు మాట్లాడమన్నా కాదు, కానీ మీకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది కనుక ఆ విషయాన్ని మరి నా విషయంలో నేను సంతోషిస్తూ ఉన్నాను. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా అంటే? హల్లెలూయా. ఈరోజు నా తునీకరం నుండి ఘనతకు అనేటువంటి అంశం మీద నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. తునీకరం నుండి అంటే తుంచివేయబడినటువంటి పరిస్థితి నుండి, అంటే విడవబడినటువంటి పరిస్థితి నుండి ఘనతకు మరి దేవుడు హెచ్చించినటువంటి విషయాన్ని మీకు మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అంటే? తునీకరణ అనేటువంటి మాట చాలాసార్లు మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం కూడా బిడ్డలను అనొచ్చు, అని నువ్వెందుకు పనికిరావరా అన్నటువంటి వారు ఇక్కడ ఉండొచ్చు. ఆ మాటను మరి లేకపోతే అనుభవించినటువంటి వారు కూడా ఉండొచ్చు. నువ్వెందుకు పనికిరావరా, నువ్వెందుకు పనికిరావు అని అన్నటువంటి మాటలు అని ఉండొచ్చు. తండ్రి అనొచ్చు, తల్లి అనొచ్చు, లేకపోతే టీచర్ అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. అటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో నేను ఒకడిని. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవులారా, ఈ లోకములో తునీకరించబడినటువంటి వారుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే ఘనతకు అర్హులుగా చేశాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నేను చెప్పబోయేటువంటి లేకపోతే పరిచయం చేయబోయేటువంటి విషయం మీకు అందరికీ పరిచయమైనటువంటి వాక్యమే. లోక రాసిన సువార్త 19వ అధ్యాయం 6 నుంచి 9 వరకు త్వరగా మనం చదివేసుకుందాం. కనుక ఈజీగా మనకి పరిస్థితులు అన్నీ అక్కడ ఉన్నటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. 19వ లోక సువార్త 19:6 నుంచి 9 వరకు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనును. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయ వెళ్ళినని చాలా చనుకుకొనిరి. జక్కే నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నెడల దానికి అతనికి 4 అంతలు మరలా చెల్లించదునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మహాగణుడా, మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ యొక్క భాగం మనందరికీ పరిచయమైనటువంటి భాగం. వాక్యము చెప్తున్నప్పుడు ఉదాహరణగా అనేక సార్లు మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ జక్కయ్యను ప్రతి ఒక్కరు కూడా ఎలాగో తునీకరించారు అంటే, పైకి తునీకరించలేదు కానీ మనసులో తునీకరించారు. జక్కయ్య వస్తే జక్కయ్యని చిచ్చిచ్చి అనలా. జక్కయ్య వస్తే నువ్వింత దారుణంగా ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు అనలా. కానీ
జక్కై వస్తే ఖచ్చితంగా పైకి తునీకరించకపోయినా అందరూ కూడా లోన ఏం చేశారంటే జక్కైని ఏం చేశారంటే తునీకరించారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అంటే హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అంటే జక్కయ్య వస్తే ఎవరు కూడా ఆయన్ని పైగా మాటలతో ఎవరు తునీకరించలేదు, కానీ మనసులో మాత్రం వచ్చాడు రా బాబుడు, వచ్చాడు, మళ్ళీ ఎంత అడుగుతాడో ఏం అడుగుతాడో అని జక్కయ్యను అందరూ కూడా తునీకరించారు. కనుక అటువంటి జక్కయ్య ఒక రోజున ఏమనుకున్నాడు అంటే యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడు. యేసు ప్రభుని చూడాలి అనుకుని ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే చెట్టు ఎక్కాడు. ఆయన ప్రియమైన మనం గమనించినట్లయితే ఆయన చూడాలి అనుకున్నాడు, కష్టపడి చెట్టు ఎక్కాడు. అంతేకాదు యేసయ్య పిలవగానే లోబడ్డాడు. అంతేకాదు ఇంటికి యేసుని ఆహ్వానించాడు. జక్కయ్య పేరు లేకపోతే ఆయన డబ్బులు, ఆయనకున్న అధికారం అంతా పక్కన పెట్టి ఆయన దేవుని మాటకు లోబడినట్లుగా మనం చూస్తాం. అందరు దేవునికి స్తోత్రం జరిగిందండి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవులారా, మనం తునీకరించబడినటువంటి వారుగా ఉన్నటువంటి వారుగా మనం ఉన్నాం. తునీకరించబడినటువంటి వ్యక్తులుగా ఒకవేళ పైకి ఎవరు అనకపోయినా నిన్ను తునీకరించినటువంటి వారుగా ఉండొచ్చు. కానీ జక్కయ్య అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే జక్కయ్య చేసినటువంటి పని లేకపోతే యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి మాటలు బట్టి మనం చూసినట్లయితే జక్కయ్యని మనుషులందరూ కూడా తునీకరించారు, కానీ దేవుడు మాత్రం జక్కయ్యని తునీకరించలేదు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా. ఈ లోకంలో మనుషులని ఎవరైనా తునీకరించవచ్చు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, కుటుంబస్తులైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్నేహితులైనా అవ్వచ్చు, అధికారులైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ దేవుడు మాత్రం ఎవరిని తునీకరించడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే యేసు ప్రభువు ఆయన ఏం చేశాడంట, జక్కయ్యను మొట్టమొదటిగా చూశాడంట. జక్కయ్యని చూశాడు. రెండవదిగా ఏం చేశాడంటే జక్కయ్యని పిలిచాడు. మూడవదిగా ఏమన్నాడంటే ఇంటికి వెళ్దామా అన్నాడు. నాలుగవదిగా మనం చూసినట్టయితే ప్రియరా యేసు ప్రభు అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే. ఐదవదిగా చూసినట్లయితే జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. అందరి దేవునికి స్తోత్రం చెందిందంటే హల్లెలూయా, హల్లెలూయా. అనగా జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంటే, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్తూ ఉంటుంటే, జక్కయ్య ఇంటిలోనికి ఆయన వెళ్తూ ఉంటుంటే యేసు ప్రభుని ఏమన్నారంటే పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి ఈయన వెళ్తూ ఉన్నాడు కదండి. మనం చదువుకున్నాం కదా, చదువుకున్నటువంటి మాట ఒకసారి మనం చదువుదాండి. ఒకసారి చదువుదా. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకున్నారు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తూ ఉంటుంటే వాళ్ళందరూ ఏమన్నారంటే పాపి అయినటువంటి జక్కయ్య ఇంటికి ఆయన వెళ్తున్నాడని ఏం చేశారంట, సనుగుకున్నారంట. అంటే పైకి జక్కయ్య దగ్గర వారు మాట్లాడలేకపోయారు, కానీ వారు సనుగుడు ఏంటంటే జక్కయ్య మంచోడు కాదు, జక్కయ్య పాపి, జక్కయ్య మంచోడు కాదని వారందరూ ఏం చేశారంటే తునీకరించేశారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా. జక్కయ్య ప్రియమైన జక్కయ్య అనేటువంటి వాడు పాపి అయినటువంటి వాని ఇంటి దగ్గరికి యూదుడైనటువంటి యేసు ప్రభు ఎలాగెళ్తాడు అని వారందరూ అనుకున్నారు. అందుకే ఆ ముందు మాటలో 10వ వచనంలో కూడా ఉంటుంది, ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. ఈ లోకంలో ఎవరైనా నిన్ను తునీకరించవచ్చు, ఎవరైనా నిన్ను హీనంగా చూడొచ్చు,
ఎవరైనా నిన్ను పక్కన పెట్టచ్చు, ఎవరైనా నిన్ను బాధపరచచ్చు, కానీ ప్రతి విషయంలో కూడా ప్రేమిదరా నిన్ను ప్రేమించి నిన్ను అత్తుకునేటువంటి వాడు, నిన్ను హక్కును చేర్చుకునేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనే నజరేడటువంటి యేసయ్య. అందరూ కూడా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఆయన నజరేడైన యేసయ్య ప్రేమిదరా పాపిని కూడా, పాపి ఇంటిలో కూడా వెళ్ళి పాపింటిని కూడా పరిశుద్ధంగా చేయగలిగినటువంటి దేవుడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అంటే హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ప్రేమ, చాలా సందర్భాలు మనం చూస్తాం. యెషయాకి 80 పిల్లలు, 80 కుమారులు. యెషయాకి ఎర్రగడ్డ యెషయా గారికి కాదు, బైబిల్లో ఉన్న యెషయా గారికి. ఒక రోజున సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి అన్నాడు కదా, యెషయా గారు అనగానే ఉలిక్కిపడి అన్నాడు కదా, అయ్యా దైవజనుడా ఏంటి అంటే, ఏమీ లేదు, దేవుడు నీ ఇంటికి నన్ను పంపించాడు. అందరి దేవునికి స్తోత్రం చెందండి. హల్లెలూయా. ఎందుకు పంపించాడా అని కంగారు పడుతుంటే దేవుడు అన్నాడు, నీ కుమారులలో ఒకడిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించడానికి నన్ను పంపించాడు. అందరి దానికి స్తోత్రం చెందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెషయా ఏం చేశాడంటే తన కుమారులందరూ, పెద్ద కుమారులని లేకపోతే వారందరూ కూడా ఏం చేశాడంటే వాళ్ళందరూ కూడా రప్పించాడు. కొంతమంది మిలిటరీలో ఉన్నారు, కొంతమంది చాలా యోగ్యమైనటువంటి పనుల్లో వారు ఉన్నారు, చాలా గౌరవంగా ఉంటూ ఉన్నారు, చాలా టీవీగా వారు ఉంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమూయేలు దగ్గరికి పెద్దోడు వచ్చాడు. పెద్దోడిని దేవుడు ఇష్టపడలేదు, రెండో వాడిని దేవుడు ఇష్టపడలేదు, మూడో వాడిని దేవుడు ఇష్టపడలేదు, నాలుగో వాడిని దేవుడు ఇష్టపడలేదు, ఐదో వాడిని దేవుడు ఇష్టపడలే, ఆరో వాడిని దేవుడు ఇష్టపడలేదు, ఏడో వాడిని దేవుడు ఇష్టపడలే. ఈ 7 కూడా ఎవరు ఇష్టపడ్డారంటే తండ్రి ఇష్టపడ్డాడు. పెద్దోడు కదా, ఈడు నాకు ముందు పుట్టినటువంటి వాడు, ఈడు రాజు అయితే బాగుండు అనుకున్నాడు. లేకపోతే ఆడి సెట్ అవ్వలేదు కదా, రెండో వాడు అయితే బాగుంటుందేమో అనుకున్నాడు. ఇలాగ అనుకుని 7 వచ్చారు. ఎంతమంది వచ్చారు అమ్మ తల్లి? తెగరాహేస్తుంది. ఎంతమంది ఎన్ని సంఖ్య అనుకున్నారు మనమా? మరి ఇక్కడ హోంవర్క్ రాసేస్తున్నారు వీళ్ళు. ఎంత తెలివైన వాళ్ళు రా బాబుల్లా. హోంవర్క్ రాస్తున్నారా, బైబిల్ రాస్తున్నారా? అందరి దానికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా, హల్లెలూయా. అనగా 7 మీద కూడా మనసు పెట్టుకున్నాడు. ఎవరంటే యెషయా గారు. 7 కూడా యోగ్యులు అనుకున్నాడు. 7 కూడా వాళ్ళ మిలిటరీలో ఒక మరి అధికారం కలిగినటువంటి వారిగా ఉన్నారు అందులో కొంతమంది. కనుక 7 దేవుడు ఎన్నుకోలేదు. అప్పుడు అన్నాడు సమూయేలు అన్నాడు, ఇంకెవరైనా ఉన్నారంటే 16వ అధ్యాయంలో అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఒకసారి చదివేసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని అంటే 11వ వచనాన్ని చదివేద్దండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నువ్వు వాణ్ణి పిలిపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పాను. అందరి దానికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. కొడుకులందరికంటే తునీకరించబడినటువంటి వాడిగా యెషయా దావీదు కనపడతా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఇంకా ఎవరైనా ఇక్కడే ఉన్నారా, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారంటే ఉన్నాడండి ఒక ఆయన. వాడు కరసాడివాడు. కానీ చెప్పగానే పిలిపించమని ఆయన అంటాడు కదా, ఆయన ఏం చేస్తాడంటే గొర్రెలు మేపుతూ ఉన్నాడు అన్నాడు. అందరి దానికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. అప్పుడు సమూయేలు అన్నాడు, పిలిపించండి. ఆయన వచ్చేదాకా మనం ఏం చేద్దాం, ఇక్కడ కూర్చుందాం. అందరి దానికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమిత్రులారా, దేవుడు అద్భుత కార్యాలు ఇలాగే ఉంటాయి. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హల్లెలూయా. ఒకప్పుడు నీవు ఎన్నిక లేనివాడిగా, ఎన్నిక లేనిదానిగా ఉండొచ్చు. అయితే ఒకరోజు నిన్నేం చేస్తాడంటే వారందరూ కూడా నీ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తిగా నిన్ను చేసేస్తాడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క దావీదు గొర్రెలు కాస్తా ఉన్నాడు. గొర్రెలు కాస్తా ఉన్న సమయంలో కారు పెట్టాడు. వెంటనే తన స్నేహితులకి మందని అప్పచెప్పాడు. పరుగున వచ్చాడు. పరుగున వచ్చాడు. ప్రియనరు, అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. పరుగున రాగానే అల్లంత దూరంగా సమూయేలు అతను చూశాడంట. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? చదవండి అమ్మ, అక్కడ చదవండి. కొంచెం కిందకు వచ్చి 12 వచ్చింది చదవండి. అతడు పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సౌందర్యము గలవాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవిచ్చిన సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వారు స్నేహితుల ఎదుట వానిని అభిషేకించును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అందరి దేవునికి స్తోత్రం జరిగిందండి? హల్లెలూయా. అల్లంత దూరంగా ఉండగానే ఇదిగో నేను కోరుకున్నటువంటి వాడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందండి? హల్లెలూయా. దేవుడిచ్చే సౌందర్యం ప్రియమైన దేవుడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా? దాని గురించి రాయబడిన మాట ఏంటంటే ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, సుందరుడునై ఉన్నాడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందండి? అసలు దావీదు గారు ఎలా ఉండాలి అంటే ఎండ దెబ్బ తగిలేసి నల్లగా ఉండాలి. ఎండ దెబ్బ తగిలేసి కళ్ళు లొట్లు కింద వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రియమిత్రులారా, అలా ఉండవలసినటువంటి వాడు ఎలా ఉన్నాడంట? అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హల్లెలూయా. ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడు. దేవుడిచ్చే సౌందర్యం అలా ఉంటుంది. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ దేవుడు అందంగా చేశాడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హల్లెలూయా. కనుక దావీదు ఎలా ఉన్నాడంట? ఎర్రని వాడును, చక్కని నేత్రములు ఉన్నటువంటి వాడు. కనుక చూచుటకు సుందరుడై ఉన్నాడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందండి? హల్లెలూయా. దావీదులో ఏమాత్రం హృదయంలో ప్రియమైంది అంటారా? ఏ కపటము లేకపోతే ఏది లేనటువంటి వాడు. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? హృదయం ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా ఉంటే, హృదయం కనుక ఆనందంగా ఉంటే కనుక మన ముఖం కూడా అలాగే ఉంటుంది. మన పేరెంట్ లవ్లీ రాసుకోవాల్సిన పని లేదు. లేకపోతే ఏ మట్టిలు ఆ మట్టిలు ఈ మట్టిలు రాసుకోవాల్సిన పని లేదు. అంతేకాదు, అక్కడ రాయబడి ఉంది అతని నేత్రాలంట ఎలాంట? చక్కని నేత్రములు గల. అందరి దేవునికి స్తోత్రం జరిగిందండి? హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియరా, తండ్రి కూడా తునీకరించాడు. ఈ గొర్రెలు మేపుకోవడానికి కానీ ఎందుకు పనికిరాడు అని గొర్రెల దగ్గర పాడేశాడు. అటువంటి దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడండి. అందరి దేవునికి స్తోత్రం జరిగిందండి? హల్లెలూయా. ఈ లోకంలో ఎవరైనా తునీకరించవచ్చు. అక్కడ కడకి వారి అన్నలు కూడా దావీదుని తునీకరించినటువంటి వారే, దావీదుని చిన్న చూపు చూసినటువంటి వారే. తర్వాత ముందు మనం చదివితే అంటారు కదా, నువ్వు ఇక్కడికి వచ్చావు యుద్ధం చూడాలనుకుంటున్నావా, లేకపోతే నువ్వు ఎందుకు వచ్చావు మాకు తెలుసు. ఆ గొర్రెల మంద నువ్వేం చేసావు? అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? గొర్రెల మందని ఏం చేసావు? గొర్రెల మందను విడిచిపెట్టేసి ఇలాగొచ్చుట వచ్చావా? నీ యొక్క ఉద్దేశం మాకు తెలుసు అని అన్నలు కూడా దావీదుని ప్రేమ తునీకరించినటువంటి వారే. అందరి దేవునికి స్తోత్రం జరిగిందా అండి? వాళ్ళందరూ ఎదుర్కోకుండా
సమూయేలు తైలపు కొమ్ముతో తైలం వేసి నెత్తి మీద తైలం వేసి ప్రియులారా అభిషేకించగానే అన్నలందరూ కూడా ఎలా నుంచున్నారంటే ప్రియులారా వారికి సౌండు లేదు. అందరు దేనికి స్తోత్రం వెళ్ళిందండి. హల్లెలూయా. వీడికి ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? వీడికి ఏదో గొర్రెలు కాసుకునేవాడు కదా, లేకపోతే గొర్రెలు మేపుకునేవాడు కదా అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూసేవాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా తండ్రి తునీకరించాడు, అన్నలు తునీకరించారు, అందరూ తునీకరించినా కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని ఘనపరిచాడు. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. కనుక తునీకరముల నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఘనపరిచేవాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనరా యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్తూ ఉంటుంటే వారందరూ సనుక్కున్నారు. పాపి అయినటువంటి జక్క ఇంటికి వెళ్తున్నాడు అని సనుక్కున్నారు. ప్రియమైనరా దేవుడు వెళ్ళాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే ప్రియమైనరా దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. యేసు ప్రభు మంచి మాట చెప్పాడు. నీవును అబ్రహాము కుమారుడువే. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. నీవును అబ్రహాము కుమారుడువే. ఎంత గొప్ప మంచి మాట అండి. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. అందరూ కూడా పాపులు లేకపోతే పాపం చేసేటువంటి వాడు పాపి 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 అని జక్కేని అంటూ ఉంటుంటే యేసు ప్రభు అన్నాడు కదా, నీవును అబ్రహాము కుమారుడువే. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిదరా అంతేకాదంటాడు, నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రియరా జక్క ఏం చేశాడంటే ఆయన్ని ప్రియరా చూడాలనుకున్నాడు. రెండవది ఏంటంటే కష్టపడి చెట్టెక్కాడు. మూడవది ప్రియరా మనం గమనించినట్టయితే యేసయ్య పిలుపుకు లోబడ్డాడు. నాలుగవది యేసయ్యను ఆహ్వానించాడు. ఐదవది ప్రియరా ఆయనకున్న పేరు లేకపోతే డబ్బులు లేకపోతే అతనుకున్న విధానం అంతా పక్కన పెట్టి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా, హల్లెలూయా. తునీకరంలో నుండి ప్రియరా యొక్క జక్కని దేవుడు ఏం చేశాడంటే ఘనత కలిగినటువంటి వాడిగా ఆయన చేశాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా. యేసు ప్రభువును కూడా ఏం చేశారు? తునీకరించారు. అందుకే ఒక మాట మనకు కనపడుతుంది, నిషేధించినటువంటి రాయి తలకు మూలరాయి. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. ఇల్లు కట్టేవారు